మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. సంక్షిప్త వార్తలు. రమేష్ జీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ. సిసి రోడ్ ర్యాంప్స్ నిర్మించిన సామాజిక కార్యకర్తలు. నందికొండలో టీఆర్ఎస్ నిధులతోనే అభివృద్ధి పనులు చేస్తున్నారంటున్న రమేష్ జీ. దాసి సుదర్శన్ పేరిట హిల్ కాలనీలో ఆర్ట్ గ్యాలరీ. నాగార్జునసాగర్ వాసి కీర్తిశేషులు ముంగర జాషువాకు ఘన నివాళి. ముస్లిం మైనారిటీ నూతన కార్యవర్గం. దండు నాగేశ్వరరావు బృందం వారిచే నందికొండలో సంగీత విభావరి. హిల్ కాలనీ మెయిన్ బజార్లో 5వ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్ జీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికులు, మరి షాపుల దగ్గర ఇళ్లకి కష్టపడి పనిచేసి ఉండే ముసలి పెద్ద మనుషులు అందరినీ ఇక్కడ గౌరవించి శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి అందరికీ మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వీళ్ళు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మహిళల్ని గౌరవించుకుంటూ మహిళ లేకపోతే ప్రపంచంలో బిడ్డ అనేటోడు పుట్టినోడు ఉండడు. కాబట్టి మనం అందరం మహిళల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నందికొండలోని పైలాన్ కాలనీ, హిల్ కాలనీలలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా పే బ్యాక్ టు సొసైటీ అనేటటువంటి ట్యాగ్ లైన్ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. అభివృద్ధిలో భాగంగా హిల్ కాలనీలో వేసినటువంటి సిసి రోడ్లు ప్రమాదకరంగా తయారవడంతో 2 చోట్ల మట్టి పోయించి శ్రమదానం చేసిన మోసెస్, పుల్లారావు, రామదాసు, పెంచలరాజు, నకులరావు, వీరబాబు వీరిని స్థానికులు అభినందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా జరిపించినట్లు తెలిపారు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జీ. అయితే ఆయన ఇటీవల జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై తన వివరణ ఇవ్వటానికి మన స్టూడియోకి రావటం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం వివరణ ఇవ్వదలుచుకున్నారో ఆయన మాటల్లోనే మనం ఒకసారి విందాము. రమేష్ జీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. స్టూడియోకి స్వాగతం. వార్తా స్రవంతి ప్రేక్షకులకు మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏంటండి మీ బాధ, మీ వివరణ ఏంటి, అసలు మీరు ఏంటి, అసలు మీ ఆబ్జెక్షన్ ఏంటి? బాధ ఏం లేదు సార్. ఒకరికి పుట్టిన బిడ్డని ఇంకోరు ముద్దాడుతుంటే బాధ వస్తుంది. అట్లా జరుగుతుంది. వానలు పడంగానే వాతలు మాసిపోవు, ప్రభుత్వాలు మారంగానే చేసిన అభివృద్ధి మాసిపోదు. ఎట్లా ఉందంటే సాగర్ చెప్తా సార్. నిన్న సోషల్ మీడియాలో నిమ్మల రాములు విగ్రహం దగ్గర ఉన్నటువంటి విజయవాడ దగ్గర ఉన్న రోడ్డు సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసిన డబ్బులతోటి ఏదో నిధులతోటి రోడ్లు వేస్తున్నట్టు పెట్టారు. ఈ రోజు కూడా కొన్ని దినపత్రికల్లో నేను వాట్సాప్ లో చూడడం జరిగింది. దానికి మేము గతంలో పాలక వర్గంలో మేము ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో 76 లక్షల ఎస్సీ ఎస్టీ సప్లాన్కి నిధులు మంజూరయ్యాయి. 50 లక్షల రూపాయలతోటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ మొదటి 2 సంవత్సరాలు 2023లో టెండర్ జరిగితే అంకిత్ రెడ్డి అనే వ్యక్తికి పని వచ్చింది. మన మున్న కాంప్లెక్స్ దగ్గర 4వ వార్డులో ఒక రోడ్డు వేసి ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన అనంతరం ఇంకో ఎస్టీ గిరిజన సంఘం నాయకుడు మిర్యాలుడు ఆయన మళ్ళా టెండర్ వేస్తే 6వ వార్డులో 2 రోడ్లు, హిల్ కాలనీ 5వ వార్డులోని బిఎన్ ఆఫీస్ రోడ్డు వేయడం జరిగింది సుమారు 6-7 నెలల క్రితం. ఇప్పుడు మిగిలిన 26 లక్షలతోటే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఉన్న డబ్బులతోటే ఈ రోడ్లు వేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో
రిలీజ్ అయిన అమౌంట్తోనే ఇప్పుడు వేస్తున్నారు. దీనిలో కొత్తగా ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కొత్తగా శాంక్షన్ చేయించింది ఏమీ లేదు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెట్టి కొద్దిమంది నాయకులు కార్యకర్తలు ఇది వాళ్ళేదో సొంతంగా చేసినట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మేం చేసిన అభివృద్ధిని కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు వివరణ ఇద్దామని మీ దగ్గర రావడం జరిగింది సార్. వెరీ గుడ్, మంచి పని చేశారు. కానీ నేను కొంత వివరణ ఇవ్వదలుచుకున్నాను. మంచిది సార్. ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఇవి ఎస్డిఎఫ్ నిధులు కదండి, ఇవి ఎస్సీ ఎస్టీ సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఎస్డిఎఫ్ నిధులు కూడా చాలా కోట్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి. సుమారు 14 కోట్ల రూపాయలు ఉన్నాయి. సుమారు 14 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏంటంటే మీరు ప్రస్తుతం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం మారి అప్పుడు ఉన్న ప్రభుత్వం పోయింది. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కాదు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు వేరేగా కొత్తగా ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యే. అది కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్నే ఓన్ చేసుకోవటం అంటే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు, తిరిగి పీఠం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏ టీఆర్ఎస్ పార్టీ తరఫున నిధులు వాళ్ళు సమకూర్చుకున్నారో, ఎక్కడ అప్పులు చేశారో, అప్పులు ఆస్తులు మొత్తానికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారన్నమాట. అదే రీతిలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే నిధులు మనకి విడుదల చేయబడ్డాయో ఆ నిధులు మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అప్పట్లో. అయితే కొన్ని కారణాల వలన కొంత పనులు మీకు జరగలేదు, ఆగిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క రోడ్డే తీసుకుందాము. ఏ రోడ్డు? పిల్లర్ టు అక్కడ రోడ్డే, జెన్కో గెస్ట్ హౌస్ రోడ్డే తీసుకుందాము. ఇది మీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే కొబ్బరికాయ కొట్టడానికి, ఆఖరికి మీరు కొబ్బరికాయ కొట్టారు, ప్రభుత్వం మారిపోయింది. అవునా కదా? దాని గురించి కూడా చెప్పు. నాకు తెలుసు కదా దాని గురించి వివరణ ఏంటన్నది నాకు తెలుసు. దానికి కోర్టులు అడ్డం వచ్చాయి, హైకోర్టులో కేసులు ఇవ్వడం జరిగింది. ఓకే, నేను చెప్తా. నేను ఈ మైక్ పట్టుకోక ముందు గవర్నమెంట్లో కొన్ని పోస్టులు చేయడం జరిగింది. రూల్ పొజిషన్ నాకు బాగా తెలుసు. హైకోర్టు లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో కూడా నాకు బాగా తెలుసు. అయితే ఒకే సబ్జెక్ట్ మీద పలుమార్లు కోర్టుకు వెళ్తూ ఉన్నారని చెప్పని ఆ సబ్జెక్ట్ మీద తిరిగి స్టే ఇవ్వకుండా ఒక ఆర్డర్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ మీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఒకే వ్యక్తి మీద మీరు అధికారంలో ఉన్నారనుకోండి, ఒకే పని మీద ఒకే సబ్జెక్ట్ మీద ఒకవేళ మీరు అధికారంలో ఉన్నా సరే ఈ రోజుకు కూడా మీరు దాన్ని పని ప్రారంభించే స్థితిలో మీరు ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఒక కేసు అయిపోయి ఇంకో షాప్ ఆయనతో, ఒక షాప్ ఆయన కేసు అయిపోయి ఇంకో ఇంటి ఆయన తోటి, ఇక్కడ ఈ పిల్లర్ నుంచి కింది వరకు ఎంతమంది ఉన్నారో సుమారు 10-20 మందితో కేసులు వేయించారు. ఆ మూలంగానే అందులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారుగా. లేరండి, తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం తెలుసు కదా. వేసిన వాళ్ళు మాత్రం ఇక్కడ చేసే వ్యాపారం. ఈ రోడ్డు గురించి ఇంకా నిమ్మల రాములు విగ్రహం దగ్గర రోడ్డు చూసుకుంటే 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇంకొక వారంలో వస్తుందనగా అప్పటి మా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భగత్ గారు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరిగిందండి. అక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పనులు ఆగినాయి. ఆ ఆగిన పనులు ప్రభుత్వం జరిగిన తర్వాత మళ్ళీ చేయలేదండి. మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను నేను మా ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుంచి అక్బర్ కూరగాయల బజార్ దాకా 10 లక్షల రూపాయలు ఇచ్చారండి. రేవంత్ రెడ్డి గారు ఒక 3-4 నెలల క్రితం ఎమ్మెల్యేల టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన డబ్బులు అయితే ఎమ్మెల్సీలు ఇచ్చింది రాజ్యసభ సభ్యులు ఉదాహరణకు 7వ వార్డులో కల్లుకొట్టు కాడ 1,85,000 రూపాయలతోటి నిమ్మలేంద్ర గారు కేశవరావు గారి దగ్గర 1,85,000 రూపాయలు తెచ్చారండి. టెండర్ అయింది. కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు రోడ్డు పడలేదు. అది ఈ విషయం ఎవరికి తెలియదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను నాయక్ సాబ్ కి, కాంట్రాక్టర్ ఏమండి రోడ్డు ఏంటి అంటే లాస్ట్ హిల్ కాలనీ రోడ్డు వేసుకొని పైలాలు వచ్చినప్పటికీ ఆ నిధులన్నీ కూడా మేము నల్గొండలో మన ఈ లెక్కలు చూసే అధికారి ఉన్నాడు నల్గొండలో, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సిపిఓ గారికి ఫోన్ చేస్తే సరే డబ్బులన్నీ వెనక్కి పోయినాయి, పని చేయడానికి లేదు.
కానీ ఈ మున్సిపాలిటీకి వచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు మాత్రం ఉన్నాయి. ఆ డబ్బులు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా అవి ఉన్నాయి కానీ ఆ రోడ్లది సిడిఎంఏ గారి దగ్గర పంపించి సుమారు సంవత్సరం అయింది. మేము గతంలో కూడా మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్పడం ఏం చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఆ ఆఫీస్కి పోవాలి, అధికారులతో మాట్లాడి ఫైల్ కదిలిస్తే మూవ్ అయితే మనకు తొందరగా. ఈ రోడ్డు సంగతి పక్కన పెడతాం, అసలు మీరు ఇప్పుడు ఏదైతే సిమెంట్ వర్క్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మీ అభ్యంతరం ఏందో అభ్యంతరం ఏం లేదు సార్. అవి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బుల నిధులతోటే ఈ రోజు రోడ్డు జరుగుతుంది అన్న విషయం చెప్పదలుచుకున్నాం. అవునండి, అది ఎవరు కాదనట్లేదు. ఒక మాట మీరు వినాలి. మీరు మీ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన డబ్బులు కొన్ని అనివార్య కారణాల వలన వాటిని వినియోగించుకోలేక ఆగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కొత్తగా ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి వాటిని ప్రారంభిస్తారు. ఒక్క నిమిషం, టెండర్ పెట్టాం సార్. 1వ వార్డు వర్క్ టెండర్ జరిగింది. ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు భగత్ గారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పని ఆగింది. ఎలక్షన్ అవునండి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి నిన్న కొబ్బరికాయ కొట్టిన వరకు ఎన్ని నెలలైంది? చెప్పండి 14 నెలలు అయింది. మరి 14 నెలల తర్వాత మళ్ళా తిరిగి అప్పుడు కొబ్బరికాయ కొట్టిన వ్యక్తితోటే మళ్ళీ అదే పని ఇప్పుడు ప్రారంభిస్తారా? ఇప్పుడు అధికారం మారిపోయింది కదా, మీరు అది గమనించట్లేదు. అధికారం మారిపోయింది, ఎమ్మెల్యే మారిపోయారు, నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎంబలము అట్టగే ఉంటదండి, అది మారదు. ఆ విషయమే నేను చెప్పదలుచుకున్నా సార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ డబ్బులు మాత్రమే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. అవునండి, కొత్తగా ₹1 వీళ్ళకి అధికారం లేదా? వీళ్ళకి అధికారం లేదా? ఉంది సార్. మరి ఇంకేంటి? అంటే బయట చెప్పడానికి ఏం చెప్తారంటే రాంగ్ మెసేజ్. ఇక్కడ వచ్చిన ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన కొత్తగా రూపాయి కూడా శాంక్షన్ కాలేదండి. లేదు సార్, వీళ్ళు టెండర్ అయినాక పనులు చేసినాక వీళ్ళకి బిల్లులు రావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి నిధుల నుంచే వీళ్ళకు బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అంతేగాని వాళ్ళకే మాకే పోటీ కాదు, వాళ్ళ మీద మేము ఫిర్యాదు చేయడం రాలేదండి. కాదు, మీరు ఒక అనుమానం, ఒక బాధ, అనుమానం ఏం లేదు సార్, ఉండేది చెప్తున్నా. అదే వాళ్ళు నిన్న వీళ్ళు ప్రారంభించిన ఎన్నికల హామీలో మేము చేస్తున్నామంటే ఎన్నికల వాళ్ళ హామీ ఇవ్వక ముందే అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాం ఇక్కడ. అవునండి, నేను ఒక మాట అంట, మీరు సావధానంగా వినండి. మీరు కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది, అంతే కదా? ఇప్పుడు అదే వర్క్ మళ్ళీ వీళ్ళు కాదు. అది కాదు అసలు నేను చెప్తున్నాను కావచ్చు, అవన్నీ క్యాన్సిల్ చేశారు కదా, ఈ వర్క్ ఇప్పుడు జరుగుతుంది. అవునండి, ఆ విషయం చెప్పదలుచుకో. ఇప్పుడు ఈ వర్క్ కూడా వీళ్ళు కావాలంటే ఆపేసుకోవచ్చుగా. అవునండి, ఆపేసుకోవచ్చు కదా. మరి ఇప్పుడు వీళ్ళే ప్రారంభించారుగా. మరి ఇంకేంటి మీకు నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నిధులు కాదండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ప్రభుత్వాలు గవర్నమెంట్ సొమ్మే సార్. ప్రభుత్వాలు అనేవి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శాంక్షన్ అయిన ప్రభుత్వము ప్రీవియస్ ప్రభుత్వం పేర్లొద్దు, గత ప్రభుత్వం చేసిన ఆస్తులకి కూడగట్టి వినండి. గత ప్రభుత్వం కూడగట్టిన ఆస్తులకి, చేసిన అప్పులకి ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అందులో విచిత్రంగానే బాధపడేది కానీ ఏమీ లేదు. సార్, చిన్న రోడ్డు విషయం ఏంటంటే ఇది మేము ఉన్నప్పుడు శాంక్షన్ అండి. పాపం నాయక్ గారు నోముల భగత్ గారికి, స్వర్గీయ నోముల నరసింహ గారికి, కోటిరెడ్డి గారికి ఎవరు కలిసి వాళ్ళకి చెప్పాడండి మమతా నాయక్. కానీ నేను కొబ్బరికాయ కొట్టే దగ్గర చూస్తే వాస్తవం 1వ వార్డు మాజీ కౌన్సిలర్ కనబడలేదు సార్, ఒక గిరిజన సంఘం నాయకుడు. అది కుదరవండి. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత కుదరవు సార్. పదవి చేసిన వ్యక్తి లేడన్నాడా? కుదరదు. ఇప్పుడు మాజీ అయిపోయాడు కదా. మాజీ అయినా కానీ అతను సాక్ష్యం చేయించిన రోడ్డు అండి అది. సరేనండి, కాదనట్లేదు. మీరు ఇంత చిన్నదానికి ఇంత బాధపడుతుంటే నేను ఒకటి చెప్తా, మీరు వినండి. నేను ఒకటి చెప్తా. అప్పట్లో 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో ఏమైందంటే కృష్ణానది మీద ఒక కొత్త బ్రిడ్జి కట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వినండి చంద్రబాబు నాయుడు కట్టించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి అప్పటి ప్రభుత్వం అది కొన్ని కోట్ల రూపాయలతోటి చంద్రబాబు కట్టించిన అంటారు. దాని పేరు ఎవరు కట్టించారు అన్నది కాదు, శిలాఫలకం మీద ఎవరి పేరుంది అంతే. అంతే అంతే. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రభుత్వం మారింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది అదే.
దాన్ని నడిపించేటటువంటి అధికార పక్షం మారింది. అధికార పక్షం మారినప్పుడు ఇవన్నీ మీరు కొంచెం పంటి బిగువన సహించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద అవాకలు చెవాకలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే చెప్పినాం సార్. మేము ఒక పార్టీ తరఫున నేను ఒక అపోజిషన్ లీడర్ పనిచేసానండి. కనీసం నాకు మాట్లాడే స్వేచ్ఛ కూడా నేను ప్రజలకు జవాబు చెప్పలేకపోతే ప్రజలు ఏమనుకోవాలి? బాధపడుతున్నారు. నేను మీ యొక్క బాధ నాకు అర్థమైంది. మీ బాధ నాకు పూర్తి చెప్పదలుచుకున్నాం. ఓకే కానీ ఇక్కడ కఠోరమైన సత్యం ఏంటంటే అప్పుడు అధికార పక్షం పోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షంలో కూర్చుంది. కాబట్టి వాళ్ళకి ఎందుకు చేశారు ఈ వర్క్, ఎందుకు ఆపేశారు అని మీరు ప్రశ్నించే అధికారం మనకి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తర్వాత వాళ్ళకి అధికారం ఆ పీరియడ్ ఏదైతే ఉందో టెన్యూర్ ఇంకొక 4 సంవత్సరాలంది. 4 సంవత్సరాల తర్వాత వినండి, ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు చేసిన మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు ఎవరికి ఓటేయాలి అన్నది అప్పుడు చూస్తారు. ఇంకొక 2-3 నెలల తర్వాత కూడా మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, చూద్దాం. మరి అప్పుడు ప్రజలు కూడా ఎవరికి పట్టం కడతారు, ఎవరిని స్వాగతిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారో మనం చూస్తామండి. ప్రజలకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళకే ఓట్లేస్తారండి. పనిచేసే వ్యక్తి కావాలి, మనకు పనిచేసే వ్యక్తి కావాలి. అంతేనండి, బాగానే ఉంది. పదవి తీసుకొని ఇంట్లో పండుకునే వ్యక్తిని కోరుకోరు ఎవరు కూడా. సరే, ఇప్పుడు మనం ఇంకొక సందర్భంలో అసలు ప్రస్తుత రాజకీయం నాగార్జున నందికొండ రాజకీయం మనం మాట్లాడుకుందాం. ఇది ఒకటి ప్రజల గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నా, 1 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. చేస్తా సార్. నేను ఈ స్టూడియో నుంచి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పెద్దలు జానారెడ్డి గారికి ఒక విషయం కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి వేల మంది యువకులందరూ కూడా బయట పోయి పనిచేస్తున్నారు. నేను గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన, ఒక 1000 మందికి ఉపాధి లభించేటటువంటి ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇతరత్ర ఆఫీసులు కావచ్చు, మన దగ్గర పరిశ్రమ ఒకటి పెట్టిస్తే ఇక్కడ సాగర్లు ఇప్పటికీ వ్యాపారాలు లేక చాలా ఘోరంగా పరిస్థితి తయారైంది. ఈ యువతను దృష్టిలో పెట్టుకుని నాగార్ సాగర్ డెవలప్మెంట్ చేసే విషయంలో ఒక 1000 మందికి ఉపాధి దొరికేటటువంటి పరిశ్రమ ఒకటి స్థాపించాలని కోరుతున్నానండి. సరే, మీ కోరిక సమంజసమే, నా కోరిక ప్రజల కోరిక సమంజసమే. కానీ మన నాగార్జున సాగర్లో మీరు కోరుకునే అంతటి కార్యక్రమంలో అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఒక పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మిస్తే తప్ప మామూలు విషయంలో అవి రావు. ఏదైనా ఉంటే 10, 20, 30 ఉద్యోగాలు మేము అంతకు మించి 100ల కొద్ది ఉద్యోగాలు రిక్రూట్ చేసుకునే అంతటి ఆ ప్రాజెక్టు తీసుకురావడం అంటే అది మామూలు సంగతి కాదు. సరే, మనం ఆశిద్దాం, మంచిగా ఆశిద్దాం. మనం ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పని మనం చేద్దాం. మళ్ళా మనొకసారి మనం కూర్చొని మీతో మాట్లాడాల్సిన విషయం కూడా ఉంది. ఇప్పుడు నేను కూడా మాజీనైనాక మొదటిసారి వచ్చిన సార్, మీకు తప్పకుండా నేను ప్రజల కోసం ఎప్పుడైనా నేను మాట్లాడడానికి వస్తాను. మనం మాజీలు అయ్యామా అధికారంలో ఉన్నామా అనేది మనము ఒక మాట్లాడే పద్ధతిలో వస్తుందేమో, కానీ ప్రజలకి ఎవడైతే పనిచేస్తాడో వాడి అధికారంలో ఉన్నా లేకపోయినా అతనే వాళ్ళ నాయకుడు. వాస్తవం సార్, అతనే వాళ్ళ నాయకుడు. ఒప్పుకోక తప్పదు. కాబట్టి మీరు కౌన్సిలర్గా ఉన్నప్పుడు, మాజీ కౌన్సిలర్ అయినప్పుడు మీ యొక్క భావాలను గౌరవిస్తారు తప్ప ప్రజలు మీ పదవి వాళ్ళకి పెద్ద విషయమే కాదు. వాళ్ళు తలుచుకుంటే మనల్ని ఒక క్షణంలో తీసి పక్కన కూర్చోబెట్టగలరు. వాళ్ళు తలుచుకుంటే వెనక కూర్చో ముందు వరుసలో మారిపోతాయి అవన్నీ అవకాశాలు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మీలాగా ప్రజల మధ్యలో ఉండి చేసుకుంటా ఉంటే బాగానే ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకొకసారి మనం మంచి చర్చ ఒకటి ఉంది మీతో చేయాల్సింది. అసలుకి మనం కూర్చుని మనం దాన్ని చర్చిద్దామని చెప్పని. మీ బాధ నాకు అర్థమైంది. కాకపోతే ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటివి సహజంగానే సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి దానిని మీరు చాలా ఈజీగా తీసుకోవాలని చెప్పని నేను కోరుకుంటూ మీరు స్టూడియోకి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా మహిళా సోదరి మనందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు నర్సింహ్ కార్టూనిస్ట్ గారు. ఈయన ఇంతకుముందు పూర్వాపరంలో మనకి ఇండియా టుడేలోని వివిధ ప్రముఖ దినపత్రికలలో ఈయన కార్టూనిస్ట్గా పనిచేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ కార్టూనిస్ట్గా ఉన్నారు. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి మీకు ఆహ్వానం సార్. థ్యాంక్ యూ. మనతో వచ్చినటువంటి కాజ్ ఏంటంటే, సార్ ఇక్కడికి వచ్చినటువంటి కాజ్ ఏంటంటే, మన దాసి సుదర్శన్, మనందరికీ తెలిసినటువంటి నాగార్జున సాగర్ పేరుని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి దాసి సుదర్శన్ గారికి
మొదటి సంవత్సరం సెర్మనీ, ఫస్ట్ సెర్మనీ నాగార్జున సాగర్లో వారి సొంత ఇంట్లో చేయడానికి ప్రయత్నాలు మిత్రులందరి తరఫున చేస్తూ ఉన్నారు. వారి ఒక మిత్రులందరూ కలిసి ఒక మండలిగా ఏర్పడి వాళ్ళు ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఆ ఇంటిని ఏ విధంగా మాడిఫై చేస్తున్నారు అన్నది మనతో వివరించడానికి మనకు వచ్చారు. సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్. ఎన్విఎస్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారాలు. మీకు నాగార్జున సాగర్లో సుదర్శన్ సార్ గారు చాలా అందరికీ పరిచితమైన వ్యక్తి. ఆయన దాసి సినిమాకు నేషనల్ అవార్డుగా నల్గొండ డిస్టిక్ నుంచి చాలా ప్రముఖంగా ఎన్నికయ్యారు. ఆయన శిష్యులుగా మేము జర్నలిజంలో ఇంకా మిగతా చిత్రకళలో అక్కడిక్కడ కొంత మంచి పొజిషన్లో ఉన్నాం. నేను అంతకుముందు ఇండియా టుడేలో ఒక 25 ఏళ్ళు కార్టూనిస్ట్గా పనిచేశాను. ఇప్పుడు మిగతా ఇక్కడ ఇంగ్లీష్ డైరీలో కార్టూనిస్ట్గా ఉన్నాను. అయితే సుదర్శన్ సారు కొంత అనారోగ్య కారణం వల్ల పోయిన సంవత్సరం ఏప్రిల్ 1 నాడు చనిపోయారు. ఆ సందర్భంగా సరే ఈ ఏప్రిల్కు సంవత్సరం కావస్తుంది. ఇక్కడ నాగార్జున సాగర్లో ఉన్న ఆయన నాగార్జున సాగర్ ప్రజలతోటి లేకపోతే ఇక్కడ సాహితీకారులతోటి కళాకారులతోటి ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ మిత్రులందరూ చాలామంది ఉన్నారు. కనుక ఈసారి ఆయన సంవత్సరికాన్ని నాగార్జున సాగర్లో మిత్రులు, సాహిత్యవేత్తలు, తర్వాత కళాకారుల మధ్య జరుపుకుందామని ఒక ఆలోచన వచ్చి సారు ఇక్కడ 15-20 సంవత్సరాలుగా ఉన్న ఇంటిని కొద్దిగా శుభ్రపరిచి అదే వేదికగా ఈ కార్యక్రమం చేద్దామని మిత్రులు ఉందాం అనుకున్నాము. దానిలో భాగంగా మేము హైదరాబాదు, నల్గొండ, మిర్యాలగూడ నుంచి ఆయనకు పరిచయం ఉన్న మిత్రులందరం వచ్చి కొంత ఇబ్బందికరంగా ఉన్న ఆ ఇంటిని కొంత శుభ్రం చేసి ఆ ఇంటిని సుదర్శన్ గారి స్మారక చిత్రాలయంగా, ఆర్ట్ గ్యాలరీగా మారుద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నాము. ఈ ఏప్రిల్ 1 వరకు అది కూడా కార్యరూపం దాల్చుతుంది. ఈ సందర్భంగా ఆయన శ్రేయోభిలాషులకి, ఆయన మిత్రులకి, వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించగలరు. తర్వాత ఆ కార్యక్రమానికి తప్పకుండా ఆ రోజు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. తర్వాత ఈ ఆయన పేరు మీద స్మారక ఆర్ట్ గ్యాలరీగా తయారు కాబడుతున్న ఆ ఇల్లు 10 కాలాల పాటు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న స్కూల్ పిల్లలకు కానీ మిగతా వాళ్ళకు కానీ స్ఫూర్తిగా ఉంటుందని ఒక భావనతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా ఒక 2 నెలలకో 3 నెలలకో ఒక 6 నెలలకో ప్రతిసారి ఆర్ట్కి సంబంధించిన ఒక కార్యక్రమం ఇక్కడ చేద్దామని, ఒక క్యాంపు లాగా పిల్లలకు కాంపిటీషన్స్ ఇటువంటి ఏమన్నా చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. ఈ ఫస్ట్ యానివర్సరీ అయ్యాక అది కూడా కొంత మూమెంట్లో ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఉన్న 20-30 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటిని ఒక మెమోరియల్, ఒక మ్యూజియంగా, ఒక ఆర్ట్ గ్యాలరీగా రూపుదిద్దడానికి మిత్రులందరి సహకారంతో, సుదర్శన్ గారి సతీమణి స్వతంత్ర గారి సహకారంతో దాన్ని ఒక రూపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మిత్రులు ప్రభాకరు, పాండు, కిరణ్మయి, ఇంకా మిగతా చాలామంది ఇక్కడ లోకల్గా ఉన్న మున్నాబాయి, ఇటువంటి మిత్రులు కూడా, లేకపోతే రాజు గారు, అటువంటి మిత్రులు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిగతా ఈ నాగార్జున సాగర్ అద్భుతమైన జల సంపద ఉన్నాయి. నాగార్జున సాగరు ఇక్కడ కళలు లేకపోతే సాహిత్యం ఇక్కడ బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఆర్ట్ గ్యాలరీ, ఈ వేదిక లేకపోతే ఈ సందర్భం మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ మీరు కూడా సహకరించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు అక్కడ ఈ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పని అంటున్నారు కదండి, అది వారి ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నారా? అదే ఇంట్లో, ఇప్పుడు ఆయన అదే ఇంట్లో దాన్ని
అట్లా పడవ పెట్టకుండా లేకపోతే అది అట్లా రూయినింగ్ కాకుండా దాన్ని ఒక ఆర్ట్ గ్యాలరీగా తయారు చేద్దామని ఒక ప్లాన్ లాగా ఆయన వేసిన పెయింటింగ్స్ ఆయన వేసినన్ని కూడా అందులో డిస్ప్లే చేస్తాం. ఓకే. ఆయన కనీసం 100 పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా పెయింటింగ్స్ కొన్ని చెదలు కూడా పడుతున్నాయి. ఆయన దగ్గర అద్భుతమైన లైబ్రరీ ఉంది. కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ పుస్తకాలన్నీ కూడా కొంత చెదలు అది పట్టకుండా ఆ పుస్తకాలని కూడా ఒక లైబ్రరీ లాగా అక్కడ మెయింటైన్ చేసే పరిస్థితులు కల్పిద్దామని. అంటే ఇది టైం టేకింగే కానీ అదొక కార్యరూపం దాల్స్తే ఈ నాగార్జున సాగర్ వాసులకి కొంత అందుబాటులో ఉండేటట్టుగా ఉంటుందేమో. ఈ కార్యక్రమం మొత్తం ఆయనది 1వ తారీఖు ఆయన సెరమనీ రోజు నాటికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రయత్నం చేస్తున్నాం. మేము నిజానికి అక్కడిక్కడ హైదరాబాద్ మిర్యాలు కూడా అక్కడిక్కడ ఉన్నాము. ఇక్కడ పనులు చేయించడానికి కొంత మేము రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ లోకల్ గా ఉన్న మిత్రులను కూడా మేము కోరుతున్నది ఏంటంటే ఆయన వెల్ విషర్స్ ని ఆయన షేప్ లో కొద్దిగా ఎవరికి కొంత టైం మిగిలినా కూడా ఆ టైం కొద్దిగా ఈ కార్యక్రమంలో కొద్దిగా వాళ్ళ టైం స్పెండ్ చేసి మీ సలహాలు కానీ సహాయకాలు కానీ ఇస్తే ఇది కొద్దిగా ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఇక్కడి లోకల్గా ఉన్న ఆయన వెల్ విషర్స్ వాళ్ళ మిత్రులను కూడా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగం పంచుకోండి, భాగస్వాములుగా మంచి పని మీరు అంటున్నారు. తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుందండి. ఇక్కడ ఉన్న లోకల్స్ అంతా కూడా, అందులో నేను కూడా ఒకటి అనుకోండి. నేను ఒక ప్రియ శిష్యుడిని. ఆయనకి నాకు 1980 నుంచి ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయము. అది ఆఖరికి ఆయన కడతెరిపోయే వరకు కూడా నాకు ఆ పరిచయం అలాగే ఉంది. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ మిత్రులందరం కలిసి అత్యంత ఘనంగా మేము బీఈడి కాలేజీలో చేసాము. వాటి అన్నీ కూడా ఉన్నాయి, మాకు గుర్తులుగానే ఉన్నాయి. వాటి సాఫ్ట్ కాపీలు కూడా ఉన్నాయి మనకి. మీరు కళాకారుల కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మా కోరిక ఏంటంటే మేము కొంతవరకు బేసిక్ సహాయం మేము చేస్తాము. కానీ మీ టాలెంట్ని ఉపయోగించి ఆ ఇంటిని చూడగానే అసలు ఈ కళాకేంద్రం ఎవరిది అనేటట్లుగా ఆ ఇంటి రూపురేఖలు మార్చుతారనేటటువంటి ఆశ మాలో చెగురిస్తూ ఉంది. అదే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే మేము సుదర్శన గారిని మర్చిపోకుండా ఆ ఇంటిని ద్వారా మేమంతా ఎల్లప్పుడూ ఆయనని స్మరించుకుంటూ ఉంటాం. మీరు అటువంటి పని చేసినట్లయితే మేమేంటంటే ఊహించుకోవటమే తప్ప మాకు పని చేత కదండి. అందుకని మీలాంటి వారు సహకరిస్తే మీరు వేసిన కార్టూన్లు కూడా ఆయన దగ్గర నేను చూశాను. ఒక 8-10 కార్టూన్లు ఉన్నాయి, ఆయన అద్భుతమైన కార్టూన్లు ఉన్నాయి, నేను చూశాను. దాన్ని అసలు ఆ ఇంటి లోపలే కాకుండా బయట కూడా ఒక కళా కేంద్రం దానికి వచ్చేటటువంటి లుక్ తీసుకుని వస్తారని చెప్పని మేము ఆశిస్తూ ఉన్నామండి. ఎస్ సార్, అట్లాగే చేస్తాము. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ ఈ ప్రాంతం నల్గొండ డిస్టిక్ ప్రాంతంలో ఎక్కడికి కూడా శ్రీ రావి శాస్త్రి లాంటి వాళ్ళని తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ సార్కు ఉంది. అవును. అందుకంటే ఈ గడ్డ మీద కొంత సాహిత్యం బ్రహ్మాండంగా పరిడి వెళ్ళింది. శ్రీశ్రీ కవితలకి ఆయన రూపురేఖలు రూపు కల్పించారు. ఒక్కొక్క కవితకి ఒక ఇల్లస్ట్రేషన్ వేశారు. అది ఒక మహా అద్భుతం. కాకపోతే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన పడినటువంటి శ్రమకి గుర్తింపు అయితే రాలేదండి. అదే ఆ విధంగా గుర్తింపు వచ్చుంటే ఇంకా సంతోషపడేవాడు ఆయన. ఆయన ఎంత కష్టపడి వేశాడో మా సాక్షి మేము ఎదురుగుండా ఉండే చూస్తూ ఉన్నాము. అది సరే, మీ కోరిక నెరవేరుతుందండి. మా సహకారం కూడా మీకు ఉంటుందని చెప్పని మేము తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన కాస్త ముందుగానే ఈ దార్శనికత అనేటటువంటి వ్యాసంగంలోకి వెళ్ళి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువగా రాణించి అదే పదంలో ఇంకా చాలా రచనలు తీసుకొచ్చేవాడు అని
ఇది నిజం, సత్యం కూడా. నాకు కూడా అదే అనిపించింది చాలా కాలం క్రితం. ఎందువల్లంటే జాషువా గారి మీరు ప్రస్థానం జీవిత ప్రస్థానమే అనుకోండి. అంటే అసలు జీవితం మీకు తెలుసు, టైపిస్ట్గాను ఆఫీసులుగా చేసింది. అయితే సాహిత్య ప్రస్థానం అనేది ఆయన ఒక్కడిగా ఎదిగింది కాదు. ఒక మూలం నుంచి ఒక చెట్టు పుట్టి ఆ చెట్టు శాఖలైనప్పుడు కొమ్మలుగా ప్రకృష్టంగా ఉండే 3 కొమ్మలు ఎలా ఉన్నాయో అలా ముగ్గురు మాత్రమే పైకి వచ్చేటటువంటి వాళ్ళం. లేదు ఒకే అనుకుంటారా, ఒకే కొండ, ఒక పర్వతం నుంచి కోటప్ప కొండలాగా 3 శిఖరాలు త్రికూటం అలా ఏర్పడితే ఎలా ఆ శిఖరాలను మనం చూస్తామో అటువంటి శిఖరప్రాయమైనటువంటి వాళ్ళు ఈ సాహితీ చరిత్రలో నిలదొక్కున్న వాళ్ళం 3 మాత్రమే. ఒకటి కొండిపర్తి శాస్త్రిరావు గారు. చెప్పాలంటే నాకు కూడా ఆద్యుడు ఆయనే ఒక విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే నాకు సాహిత్య ప్రస్థానం చాలా, అయితే నా ఏజ్ని బట్టి నాకు చాలా ముందు నుంచే ఈ రంగంలో ఉన్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకందరికీ ప్రోత్సహించినటువంటి ఆయన కొండిపర్తి శాస్త్రి గారే. చిత్రకారు. రెండవది మన ముంగర జాషువా. మూడవది నేను. అంటే నా గురించి ఇక్కడ ప్రస్తావన మీకు నలుగులో ఇంకొకరు ఉన్నాను, నేను చెప్తాను. అంటే కోవగారు కాక ఆయన మా గురువు అనుకోండి. మేము ఎక్కడ కూర్చునేవాళ్ళం అంటే గొడ్లదోన శ్రీనివాసరావు గారు అనేటువంటి ఒక బ్రాహ్మణ టీచరు, కొత్తగా అపాయింట్ అయిన, పూర్వం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీసు పక్క ఏ టైప్లో ఉండేవాడు ఆయన. అక్కడ మేము కూర్చొని ఈ మొట్టమొదటి సాహితీ వ్యాసంగాన్ని మొదలుపెట్టాం. అప్పుడే ఆయన ప్రోత్సాహం, శాస్త్రిరావు ప్రోత్సాహం కలిపి ఆయన్ని పద్య కవిగా ఎదగమని ముందు ప్రోత్సహించింది వాళ్ళు. నేను అప్పటికే పద్య కవిని. నేను మంచి మంచి పద్యాలు రాసి నాకు పెద్ద ప్రబంధాలు ఇవన్నీ చదివి అప్పటికే నాకు సాహిత్యంలో అసలు ఏజే పెద్దది కాబట్టి అప్పటికే నేను అంత పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ దాకా నేను సాహిత్యాన్ని చదివి సంస్కృతం, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 4 భాషల్లో కూడా ఒక విధమైనటువంటి నాకు పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో అప్పటికే నేను కొన్ని పద్యాలు రాస్తున్నా. అయితే ప్రింట్ చేయలే అప్పటికి, యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు నేను కొద్దిగా అప్పుడప్పుడు పద్యాలు తీసుకెళ్ళి రాసి చదివేవాడిని. కానీ అప్పటికి జాషువా గారు పద్యాలలోకి రాలేదు. ఈ పద్యాల్లోకి రావటానికి ఆయన్ని ప్రోత్సహించి నువ్వు కూడా పద్యాలు రాయి, ఆయన రాస్తున్నాడు కదా నువ్వు కూడా రాయి అని ప్రోత్సహించింది మా వారణాసి కోటేశ్వర శర్మ గారు. దాంతోపాటు బాగా పక్కనే ఉండేవాళ్ళు, ఒకే ఆఫీసులో ఉండేవాళ్ళు కాబట్టి మన శాస్త్రిరావు గారు ఈయన కూడా అదే పదిగా మాట్లాడుకుని దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఆయన్ని ప్రోత్సహించిన తరువాత ఆయన సాహిత్యంలో ఒక మెట్టు ఎదిగాడు. ఆయన లేకపోతే ఒక టైపిస్ట్గానే మిగిలిపోయాడు అందరిలాగా. ఈ సాహిత్యంలో ఎదగటానికి కారణం ఆయన. కాబట్టి సాహిత్య కృషి చేయటానికి ఆయన పూనుకున్నది ఇక్కడ. తత్వవేత్త, ఇలా చెప్పుకుంటూ పోతే బహుముఖ ప్రజ్ఞావంతుడు ముంగర జాషువా గారి సంస్మరణ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. జాషువా గారు నాకు దాదాపు 50 ఏళ్ల నుంచి తెలుసు ఒక కవిగా. లింగం వీరభద్ర కవి గారు చెప్పినట్లు అప్పుడు రచయితల సంఘంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండి ఈ కవిగా, ఒక చిన్న కవిగా కొద్దిగా ఎదిగాను. జాషువా గారు నా కవిత్వాన్ని చూసి
ఇంకా సలహాలు ఇస్తూ ప్రోత్సహించేవారు. జాషువా గారు ఎన్నో ఒక ఎన్ఎస్పిలో మామూలు ఉద్యోగిగా ఉండి, సాధారణ ఉద్యోగిగా ఉండి, మరి ఇంతటి సాహిత్య ప్రక్రియను కొనసాగడం అంటే ఆర్థికంగా చాలా భారమైనదే. అయినా మొక్కవోక ఆయన రసరేఖను, గీతికను స్థాపించి ఎన్నో రచనలను ప్రోత్సహించి మరి పెద్ద పెద్ద వారితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంజీవదేవి గారు అయితేనేది, ఈమని శివనాగిరెడ్డి గారు అయితేండి, అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు అయితేనే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరితో సాహిత్య పరిచయాన్ని పెంచుకొని ఎంతోమందికి ప్రేరణగా నిలిచి ఆయన ఈరోజు ఒక తెలుగు రాష్ట్రాల్లో మరి గుర్రం జాషువా గారి పేరు పెట్టుకొని మరి ఆయన అవార్డునే ఈయన తీసుకోవడం చాలా గొప్ప విషయం. మరి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి అవార్డు కూడా ఈయనకు వచ్చింది. మరి మలయశ్రీ గారి అవార్డు పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవార్డులు పొందారు. మరి ఈయన గొప్పతనాన్ని మనందరం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. నేను కూడా జాషువా గారిలోని కవిత్వాన్ని, ఆ భావుకతను, దార్శనికతను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆయన పుస్తకాలు కూడా నేను ఎన్నో చదివాను. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. కాబట్టి ఆ మహానుభావునికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ టు ఆల్. మరి జాషువా గారు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వారి కుటుంబానికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా జాషువా గారు అంటే నాకు ఎప్పుడు గుర్రం జాషువా గారు మైండ్లోకి వచ్చేస్తారు వెంటనే. కాబట్టి జాషువా గారి గురించి, గుర్రం జాషువా గారి గురించి మరి నేను డిగ్రీలో సాహిత్యం చదివాను. సాహిత్యం అంటే నాకు చాలా భయం. ఫస్ట్ ఇయర్ డిగ్రీలో తెలుగులోనే ఫెయిల్ అయ్యాను. ఫైనల్ ఇయర్లో కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, కానీ దాని గురించి ఎదురు చూడవలసి వచ్చింది. అందుకని నా జీవితమే మారిపోయింది. అందుకని సాహిత్యం అంటే చాలా భయం. అయినా కానీ నాకంటే ముందు మాట్లాడి చెప్పారు గుడ్లదాము శ్రీనివాసరావు గారి గురించి, శాసగిరిరావు గురించి. వారందరూ నాకు పరిచయమే. నేను ఇక్కడికి వచ్చినప్పటికీ వారు చాలా సాహిత్యంలో, కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. కాబట్టి మరి ఈ సాహిత్యం అంటే ఆనందిస్తాను కానీ నాకు ఆ తలాంత లేదు, ఆ టాలెంట్ లేదు రాయటానికి. ఏదేమైనా రాజుగారు అయితే చక్కగా రాస్తారు, ఇక్కడ ఉన్న కవులందరూ చక్కగా రాస్తారు. కవులకి ఒక సంఘం ఉండేది. ఆ సంఘంలో మరి జాషువా గారు చాలా ప్రముఖులు. మరి ఆ జాషువా గారితో నేను ఒకసారి మాట్లాడాను, అంతేగా నాకు పెద్దగా పరిచయం లేదు. ఆ కుటుంబం మరి నన్ను పిలిచినందుకు సంతోషిస్తున్నాను. ఏదేమైనా కానీ మరణం అనేది అందరికీ తప్పదు. కవులైనా, మరి సాహిత్యవేత్తలైనా, రాజకీయ నాయకులైనా, ఏ ప్రొఫెషన్ అయినా కానీ చావు అనేది అందరికీ వస్తుంది, మనకు కూడా వస్తుంది. మనం ఆనందిస్తున్నాం ఇప్పుడు. కానీ బైబిల్లో మాట ఏముందంటే పుట్టుక దినం కంటే మరణ దినం చాలా విలువైందని. కాబట్టి అటువంటి మరణ దినాన్ని మనం ఆయన స్మరించుకుంటాం, అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి స్మరించుకుంటున్నాం. లేకపోతే ఇక్కడ ఎవరు చేసి ఈ విధంగా మాట్లాడుకోరు. ఏదేమైనా కానీ జాషువా గారు సాహిత్యంలో చేసిన కార్యాలను బట్టి మనం అంతా సంతోషిస్తూ స్మరించుకున్నాం. కాబట్టి వారి కుటుంబానికి దేవునికి కావాలి, వారి శాంతి కావాలి, భార్యకి మరి దీవులు కావాలి, కుటుంబానికి దీవులు కావాలి. అటువంటి దీవులు మనం కూడా ఇచ్చి మరి మనుషుల దయను, దేవుని దయను వర్ధిల్లమన్నాడు. కాబట్టి మనుషుల దయ కూడా అవసరం. కాబట్టి అటువంటి దేవులతో కుటుంబం వర్ధిల్లుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా జాషువా గారు చనిపోయినా కానీ ఆయన మరణించినా కానీ మనందరూ కూడా సంతోషంతో కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంత తొలగిస్తాను. కవులు, పెద్దలు, ఇతర విద్యావేత్తలకి, సాహిత్యవేత్తలకి, కవులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. జాషువా గురించి చెప్పాలంటే సాహిత్యంలో కొంత స్థానం సంపాదించి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది.
కానీ అందులో మనకి ప్రావీణ్యత లేదు. కానీ ఆయన గురించి ఆయన సమకాలీకులైనటువంటి వీరభద్ర కవి గారు వారితో పంచుకున్నటువంటి మరి అనుభవాలని, వారి గురించి సాహిత్యంలో ఉన్నటువంటి పట్టు ఏ పాటిదో అని ఎంత గొప్పగా వర్ణించారో వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ వీరభద్ర కవి గారికి నేను ఈరోజు జాషువా గారి సంస్మరణ సభకి కార్యక్రమానికి వచ్చేసిన దృష్ట్యా నాకు తెలిసినటువంటి ఆయనతో ఉన్నటువంటి కొన్ని అనుబంధాలు, దగ్గర సంబంధాలు, కొన్ని చర్చనీయాంశాలు కూడా అప్పుడప్పుడు రాజుగారు నేను పెద్దవారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తిరుమగిరి సాగర్ మండలానికి ఎంఈఓ పనిచేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా శ్రీ ముంగర జాషువా గారి మరణం అనేటువంటిది మన కవిరాజు గారి ద్వారా మా బీసీ అసోసియేషన్ గ్రూప్లో పెట్టడం వల్ల నాకు తెలిసింది. తెలిసిన తర్వాత మరి పాప గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళిద్దరు కూడా వాసవి కాలేజీ చదువుకోవటం, వాళ్ళిద్దరు మా శిష్యులుగా ఉండటం. తర్వాత నేను మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి నీలాంబరి గారి పాప అమ్మ రావటం, నేను నా యొక్క తీవ్ర ప్రగాఢ సానుభూతి జరిగింది. సరే, ఏదేమైనప్పుడు కూడా మరి నాకు కవికి సంబంధించిన పరిచయాలు లేవు. కానీ వీళ్ళు పెట్టేటువంటి ప్రతి మీటింగ్లో కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ అవుతూ ఉంటా. మరి రాజుగారు కానీ, అంతకుముందు భూదేశ్వరరావు గారు ఉన్నారు, మరి జాషువా గారు, మరి మన ఎన్టీపీఏ నరేష్ గారు, మరి మన ఎన్జిఓ ప్రెసిడెంట్ రాము గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి నాగార్జున సాగర్లో మరి వీరభద్ర కవి సార్ ఉన్నారు. మరి వీరందరూ కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ యొక్క పేరు కవితగా, అంటే ఇక్కడ ఒక మంచి అభ్యుదయ కవులు ఉన్నారు, వారి యొక్క కలముతో ఈ నాగార్జున సాగర్ యొక్క పేరు ప్రఖ్యాతులు మాత్రము అందరికీ ఈ రాష్ట్రమంతటా తెలియజేసినందుకు నేను మన ముంగర జాషువా గారికి ప్రత్యేకంగా మరి మా యొక్క విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. ఎందుకంటే కవులందరికీ కూడా ఆయన ఒక ప్రతీక. మరి ఏ యొక్క కవి లాంటి మీటింగ్ జరిగినా కూడా, సాగర్లో కళాత్మకమైన మీటింగ్ జరిగినా, ఎటువంటి జరిగినా కూడా మరి వారు ఒక సంచిలో, మన సంఖ్యలో ఒక సంచి వేసుకొని చక్కగా ఆ యొక్క రూపం, కవి అంటే ఆ విధంగా ఉండాలనేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి రూపము మనకి ప్రత్యేకంగా ఆయనలో మనకి కనబడేటువంటిది తత్వము. ఆయన చూడగానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది, నేను ఒక చక్కటి కవి అని చెప్పి మనకి అర్థమైపోతుంది. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము, దాని మీద ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక ఏదేమన్నటువంటి దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్లో మనము ఈ యొక్క కళావేదికకి తన వంతుగా కళాత్మక తల్లికి మన వంతు సేవ చేసి అన్ని రంగాల్లో కూడా కళలకు సంబంధించిన వారి ద్వారా అన్నిటికీ కూడా మంచిగా మరి న్యాయం చేయాలని చెప్పి ఆలోచన తప్పన ఉన్నటువంటి అతను. మరి వారు ఈ మధ్య మన మధ్యలో లేనందుకు మరి మేము చాలా చింతిస్తూ మరి వారి కుటుంబానికి, మరి పిల్లలకి మరి జీవితకాలం అంతా కూడా దేవుడు ఆయురారోగ్యాలతో కాపాడి చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఇది యొక్క వ్యక్తుల్లో మొదటి వ్యక్తి, దాన్ని సాహితీ రూపంలో చూడాలి అన్నటువంటి ఒక మంచి మనిషి. అంటే ఒక చిన్న జీతంలో కూడా తన జీతాన్ని ఈ నెల నా కుటుంబం ఎలా నడుస్తుంది అని కూడా చూడకోకుండా ఆ జీతాన్ని అంతా సాహిత్యానికి వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు మనది పోతుందంటేనే గాబరా పడే వ్యవస్థ ఎప్పుడైనా ఉంటుంది. ఒక 30 ఏళ్ళ కింద ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. కానీ అటువంటిది తన జీవితాన్నంతా, జీతాన్నంతా పెద్ద పెద్ద సాహితీవేత్తలను పిలిపించి కొండవీటి వెంకట కవి, అలాగే సి నారాయణ రెడ్డి గారి సాహిత్యము, అలాగే ఈ యొక్క ప్రముఖ కవులు ఆనాటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపుగా ఇక్కడికి పిలిపించి
వారి యొక్క సాహితీ ఆలోచనను ఈ యొక్క సమాజానికి, సాగర్ సమాజానికి అందించడం జరిగింది. అట్లాగే నాలో ఉన్నటువంటి ఓ కవితా రూపాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. నేను కూడా ఏదైనా రాయాలి అన్నటువంటిది ఉండేది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. కళారూపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ కళారూపానికి సపోర్ట్ కానీ ఒక ఆలంబన కానీ ఉన్నప్పుడే ఆ కళారూపం బయటకు వస్తుంది. అలా నన్ను కూడా బాగా ఎంకరేజ్ చేశాడు. ఈ యొక్క సభలలో కానీ రాయండి, మాట్లాడండి, ఇంకా చదవండి అని పుస్తకాలు ఇచ్చేవాడు. నేను, సతీష్ బాబు, NTPA గారు, కవిరాజు గారు, పెద్దలు గారు అప్పుడప్పుడు కూడా ఈ సాహితీ సభలలో మాట్లాడే వాళ్ళము. వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటే, మేడం ఆమె ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా వీళ్ళకి చేసి పెట్టండి, వంట చేసి పెట్టండి, టీ ఇవ్వండి. 8-9కి వచ్చినా కూడా ఆయన ఏంటంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, ఇవి మామూలుగా ఏదో ప్రేమ అంటే అలా అనేది కాకోకుండా ఆ ఫౌండేషన్తో బతికిన వ్యక్తి. అంటే ఆ యొక్క దయా, జాలి, కరుణ బాగా మెండుగా ఉంటాయండి. ఎంత చిన్న ఉద్యోగమైనా, ఎంత చిన్న జీతమైనా ఆయన తన యొక్క ఆ అభిమానాన్ని ఆ రూపంగా, సాహిత్య రూపంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ లైబ్రరీలో అయితేనేమి, మిగతా చోట్ల అతను సాహితీ సభలు పెట్టి అందరికీ సన్మానాలు చేయడము, అందరినీ ఎంకరేజ్ చేయడము, ఈ రకంగా కూడా ఉండేది. ఆఫీస్లో కూడా చర్చలు జరిగేటివి. మా కాడ 5 మంది డిఈలు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మధుసూదన్ రావు అని ఒక డిఈ ఉండేవాడు. అట్లా అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళము. వాళ్ళంతా కూడా ఒక చిన్న ఉద్యోగి ఈ రకంగా సాహితీ సేద్యం ఎలా చేస్తున్నాడు అన్నటువంటిది ఇంజనీర్లలో కూడా ఒక తలంపు అయితే వచ్చింది ఒకానొక దశలో. ఇక్కడ ఒకటి ఉంటుందండి, మన సంకల్పం బలంగా ఉండాలి. అది నిరుద్యోగ, ఉద్యోగ, వృద్ధాప్యం అనేది కాదు. మన సంకల్పం ఎక్కడైతే బలంగా ఉంటుందో, మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి మనకు అంత స్కోప్ ఉంటుంది, మనకు అన్ని అవకాశాలు ఉంటాయి, అంత బలమైన శక్తి కూడా ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ఆయన సాహిత్యమే జీవితంగా జీవించాడు, సాహిత్యాన్ని ప్రేమించాడు, మనుషులను ప్రేమించాడు, ఆదరించాడు. కవిరాజు అట్లా వాళ్ళను బాగా ప్రోత్సహించి ఆయనకు ముందు మాట ఆయనకు రాశాడు. నా పుస్తకానికి అర్థం కాని సందర్భాలు అన్నటువంటి పుస్తకానికి కూడా ముందు మాట రాశాడు. ఆ రకంగా ఒక ప్రోత్సాహకరంగా తన జీవితాన్ని తనకు తెలిసినటువంటి సాహితీదారుల్లో, సాగర్లో ఉన్నటువంటి ఆ రోజు యువకులను కూడా ఆయన ప్రోత్సహించి తన ధనాన్ని, సమయాన్ని అన్నింటినీ వెచ్చించి ఒక సాహితీమూర్తిగా మనమంతా కొనయాడదగ్గడానికి చాలా కృషి చేశాడు. ప్రస్తుతం అలాగే ధ్యానం గురించి సతీష్ కూడా అలా చేస్తున్నాడు. అంటే మనం ఒక విషయాన్ని కూడా పట్టుకున్నప్పుడు దాన్ని వదలకుండా ఒక ప్రేరణా శక్తిగా చేయగలిగితే అదే మనకు వచ్చేటువంటి ఒక గొప్ప కృషి చేస్తే అదే ఆ పేరు నిలబెడుతుందని ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ అన్ని రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ద్వారా ఇంటి దగ్గర ఉండేవాడు. ఆయనకు సంజీవ్ దేవ్, శ్రీశ్రీ, సదాశివ, దాశరథి ఇట్లాంటి సాహిత్యవేత్తలందరూ కూడా స్నేహితులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుర్రం జాషువా గారు, ముంగర్ జాషువా గారు ఇద్దరు కూడా ఆయన కలప స్నేహితులే. సంజయ్ దేవ్ ద్వారా గుర్రం ముంగర్ జాషువా గారు పరిచయం అయ్యారు. అట్లా వాళ్ళిద్దరి మధ్యన స్నేహం కొనసాగింది. ఆ తర్వాత వారు మా ఇంటికి కూడా రావడం జరిగింది, సంజయ్ దేవ్ గారిని తీసుకొని ముంగర్ జాషువా గారు. అట్లా మొదటిసారిగా వారి గురించి వినటం, వారిని కలవటం జరిగింది. ఆ తర్వాత నేను సర్పంచ్గాను తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేసిన ప్రతి సందర్భంలోనూ పేపర్లో ఏదైనా వార్తలు వచ్చినప్పుడు ఎవరి ద్వారానన్నా కబురు చేయటం, ఎవరి ద్వారానన్నా ఆ విషయాలు పంచుకోవటం జరిగేది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఆ విషయాలని గుర్తు చేసి కలవమని చెప్పేది. మా ఇద్దరికి ఒక కోరిక ఉండేది, ఒక మంచి సాహిత్యానికి సంబంధించి నాగార్జున సాగర్లో సుదర్శన్ లాంటి ఆర్టిస్టులు, రాజుగారు లాంటి కవులు ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక మంచి సాహిత్యాన్ని ఒక సంపుటి తీసుకురావాలి వారి సంపాదకీయంలో అనుకున్నాము. అది నాకున్న పనుల ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. అట్లాగే సంజయ్ దేవ్ గారి మీద కొన్ని వ్యాసాలు కూడా తను అప్పుడు సమకూర్చి ఉండే, అవి చాలా అరుదైన వ్యాసాలు ఉండే, వాటిని కూడా ఒక చిన్న పుస్తకంగా వేయాలనుకున్నాం. ఈ దళితవాదం వచ్చిన తర్వాత
చాలా అద్భుతమైన సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యంలో మరుగున పడిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా వేయాలని అనుకున్నాం, కానీ చాలా నిర్లక్ష్యమైంది. ఇది క్షమించాలన్నటువంటి విషయం. నా విషయంలో మిగతా పనుల ఒత్తిడి వల్ల వాళ్ళతో కమ్యూనికేషన్లో లేకుండా పోయాను. అలాంటి ఏదైనా ఉంటే మాత్రం ఇప్పుడైనా అది చేస్తేనే మనం వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది. వారి పట్ల మనము చూపించాల్సిన బాధ్యతగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి. సార్ దగ్గరికి వచ్చేవాడిని. సార్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఎంతో అనుబంధం. ఏంటంటే కళాకారులు అంటే చాలా ఎంతో ఉండెత్తరు. తర్వాత ఏంటంటే కొంతమంది ఇదిగా ఉంటుంది. సార్ నేను చిన్న పోర్షన్ చేస్తున్నా సార్, జానపద నృత్యము కళాకారుని సార్ అన్న. బాబు నువ్వు ఈ వయసులో చిన్న చేస్తున్నావని ఒకరోజు జూనియర్ కాలేజీలో బాదా సార్కి చెప్పి నాకు ఒక అవకాశం ఇప్పించాడు సార్. ఆ రోజుల్లో జూనియర్ కాలేజీలో చేయాలంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ వాళ్ళు చెప్పాలి చేయాలన్న. సార్ నేను ఇటు చేయాలనుకుంటున్నా సార్ అని అప్పుడు సార్ నన్ను తీసుకెళ్ళి ఒక జానపద నృత్యం పల్లెటూరు పోర్షన్ నేర్పించాడు. అమ్మలారా అయ్యలారని కొన్ని స్టెప్పులు నేను నేర్చుకున్నా. తర్వాత సార్ గాడ ఈ విధంగా చెయ్యాలని నన్ను తీసుకెళ్లి స్టేజి మీద ఆ అవకాశం ఇచ్చాడు ఆ రోజులో సారు. కాబట్టి ఆయన సంతోషంగా నాకు ఎంతో అపురూపంగా ఉంది. కానీ సార్ ఇప్పుడు కళాకారులు ఏ రోజు చనిపోయారు. కళాకారులు అనేవాళ్ళు ఎప్పుడు నిత్యకళని పచ్చదోరణ వాళ్ళు ఎప్పుడైనా అభిమానంగా ఎంతో ఇదిగా ఎదుటి వాడిని దగ్గరికి తీసుకొని ఒక లాలించి వివరించేది ఒక కళాకారులకే ఉంటుంది. అదే ఎంతో ఇదిగా నన్ను తీసుకొని ఆ రోజు సారు నాకు ఈ అవకాశం దానికి సార్కి ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క నిర్మలమ్మ అక్కగారికి చెల్లిని మా బావగారి గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మీ అంత మహామహులు పెద్దల ముందు మాట్లాడగలిగేంత అర్హత కలగని కాదు, కానీ మాట్లాడాలని ఈ సభాముఖంగా అనుకుంటున్నాను. మణిమాణిక్యాల కన్నా విలువైనటువంటి మా బావగారైనటువంటి ముంగర జాషువా గారికి నా హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. నాకు చిన్నతనం నుంచి మా బావగారి కవితలన్నా వారి మాటలన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా మా బావగారి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి. ఏంటంటే మా అక్కగారు మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి మా బావగారు మా అక్కగారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ సాగర్లో నాగార్జున సాగర్లో వెలిసినటువంటి ఆమెను అర్థమైనటువంటి మనసు ఆమెది, అందమైన సొగసు కలిగినటువంటి వ్యక్తి. అలాగే మలినమే అంటనటువంటి ముత్యపు తునక ఆమె. అలాంటి వ్యక్తిని మా బావగారు ఎంతో ఆదర్శపూర్వకంగా ఆమెను వివాహం వారి ఉన్నతమైన స్వభావాన్ని చాటుకున్నారు. ఆమెను సతీమణిగా పొందారు. మా అక్కగారు కూడా ఎంతో సహనశీలి. కళారాధకుల యొక్క మనస్సుని అర్థం చేసుకోవడం అంటే సాగర గర్భాల లోతు జయించడం అని నా ఉద్దేశం. అటువంటి సాగర గర్భాల లోతైనటువంటి మనసు కలిగినటువంటి సుగుణశీలి ఆదర్శమూర్తి అయినటువంటి మా బావగారికి సతీమణి ఆమె అయినటువంటి మా అక్కగారు ధన్యజీవి. ఈరోజు వరకు కూడా ఆదర్శ గృహిణిగా మా బావగారికి చేయూతని అందించి పిల్లలకు కూడా చక్కగా ఆదర్శవంతమైన జీవితాన్ని ఇచ్చి వాళ్ళని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది తెల్లనైనటువంటి మల్లె లాంటి మనసు కలిగినటువంటి ఒక బిడ్డ, ఇంకొక బిడ్డ వెన్నెల మంచు ఏ విధంగా చల్లనైన మనసు ఉంటుందో ఆ విధమైన చల్లని స్వభావం కలిగినటువంటి బిడ్డ. తర్వాత సుగుణాల రాశి సుగుణాకర్ గారు వారికి జన్మనిచ్చి వారికి పేర్లు కూడా అంత అద్భుతంగా పెట్టి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు.
నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో ఉన్నారు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గంగా ఎన్నిక కాబడినటువంటి ప్రెసిడెంట్గా షబ్బీరు మన వైపు ఉన్నారు, తర్వాత సెక్రటరీగా అజ్గర్ ఈ వైపు ఉన్నారు. అది ఇప్పుడు ఈ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏ ఉద్దేశాలతోటి వాళ్ళ సంఘాన్ని స్థాపించారు, నూతన కార్యవర్గం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంది అన్నది మనం వాళ్ళ ద్వారా తెలుసుకుంటానికని చెప్పని మనం వారిని స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. మీరు స్టూడియోకి వచ్చినందుకు కృతజ్ఞతలండి. అయితే మా ప్రేక్షకులకి వివరించండి, అసలు ఈ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేశారు కదా, అయితే ఈ కార్యవర్గంలో ఎవరెవరు ఉన్నారు? మీరు ప్రెసిడెంట్గా అయితే మీరున్నారు షబ్బీర్ గారు, షేక్ షబ్బీర్, సయ్యద్ షబ్బీర్, వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత సెక్రటరీగా షేక్ అజ్గర్. ఓకే. తర్వాత మనకి మిగతా కార్యవర్గ సభ్యులు మనకి ఇంకా ఎంతమంది ఉన్నారండి? అంటే జాయింట్ సెక్రటరీస్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఉంటారు కదా, వైస్ ప్రెసిడెంట్స్ ఎవరండి? వైస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ అండి. ఓకే. సెక్రటరీ మన అస్గరు. అవును. జాయింట్ సెక్రటరీగా ముగ్గురు ఉన్నారు. ఒకటి సుబాని అంటే ఎవరు? అబ్దుల్ సుబాన్ అని మన కంప్యూటర్ జిరాక్స్. ఓకే. రెండో అతను వచ్చేసి కాసిం చంటి, మన బేకరీ షాప్ ఉంది కదా హిల్ కాలనీలో. తర్వాత మూడో అతను గని. ఈయన ఇక్కడ ఏం చేస్తారండి? ఆయన ప్రైవేట్ ఎంప్లాయర్, మన మున్నా కాంప్లెక్స్ వెనక ప్రైవేట్ ఎంప్లాయర్. ఓకే ఓకే, అర్థమైంది. గని తెలుస్తుంది. మెయిన్ బజార్లోనే వాళ్ళకి ఇల్లు కూడా ఉంది కదా. ఎస్ అది. సరే, తర్వాత మళ్ళీ ఇంకా మన క్యాషియర్గా ట్రెజరీగా మన రహమత్ అలీ అని ఎల్ఐసి ఏజెంట్. ఓకే రహమత్ అలీ ట్రెజరీగా. షబీర్ గారు, మరి మీ అసోసియేషను ఏర్పరచడానికి గల కారణము, దాని ద్వారా మీరు మీ యొక్క ముస్లిం మైనారిటీ వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా మీరు దాని గురించి మీరు ప్రయత్నాలు చేసి వాళ్ళకి సేవలు అందించదలుచుకున్నారు? సార్, యాక్చువల్గా మేము మా ఈ సంఘం మైనార్టీ సంఘం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి ఏమైనా ఫలాలు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనేది మాకు మా మైనార్టీ సోదరులకి చాలా ఆలస్యంగా తెలుస్తుంది. అది ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఎవరు బాధ్యతతో లేరు. అంటే ప్లస్ ఏంటంటే ఒక కమిటీ అనేది ఉంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా మైనార్టీ సోదరులకు తెలుస్తుంది దాని విషయం. అరే ఇలాంటి గవర్నమెంట్ నుంచి స్కీమ్ వచ్చింది, దీని ద్వారా ఇట్లా పోతే ఇట్లా అప్రోచ్ అయితే అది మనం ఆ ఫలాన్ని లబ్ధి పొందొచ్చు అనేది తెలుస్తుంది. అయితే మా దాంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, అది మాకు వచ్చే టైం తెలిసే లోపు మా ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఆ లబ్ధి మేము పొందలేకపోతున్నాం మా సోదరులు. దానివల్ల ఏంటంటే మేము ఒక కమ్యూనిటీ ద్వారా మేము గ్రూప్గా క్రియేట్ అయ్యి, అంటే అన్ఎంప్లాయీస్ అంతా కలిసి క్రియేట్ చేసి ఈ బాధ్యతని ఇట్లా ఏదైనా ఉన్నా కానీ చేయడానికి అని చెప్పి మేము ముఖ్యంగా దీనికోసమని ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయీస్లో ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది కదండి? ఉందండి, అది వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది ఒకటి. పైలాను ఇల్కాని కలిసి ఉంది. ఇప్పుడు మీకు మీ అసోసియేషనే కాకుండా మనకి ఉద్యోగస్తులకు కూడా ఒక అసోసియేషన్ ఒకటి ఉందండి. మేవా అని పైలాన్లో ఒకటి ఉంది, ఇల్కాన్లో ఒకటి ఉంది. అంటే వేరు మనకి నందికొండలోనే రెండు ఇల్కాన్లో ఒక సంఘము, పైలాన్లో ఒకటి సంఘం. ఇప్పుడు మీది హిల్ కాలనీకి సంబంధించిన సంఘం? మాది హిల్ కాలనీ వర్క్ అండి. ఓకే. పైలాన్ వాళ్ళు ఫామ్ చేసుకున్నారా? వాళ్ళది మాకు తెలియదండి, చేశారు లేదో. మేమైతే మొన్న రీసెంట్ గా ఫామ్ చేసాము. ఇది యాక్చువల్ గా మేము ఒక 6-7 నెలల నుంచి అనుకుంటున్నాం, కానీ అందరూ అంటే కలిసి రాక, లేకపోతే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉండి దానివల్ల ఏంటంటే డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు రంజాన్ నెల కూడా వస్తుంది కాబట్టి మేము ఏం చేసామంటే ఇంకా లాభం లేదని చెప్పి మేము లాస్ట్ ఫ్రైడే మసీదులో అనౌన్స్ చేయించి ఇట్లా మేము ఇట్లా కమిటీ పెట్టాలనుకుంటున్నాం, మీరు అందరూ వచ్చి సహకరించి మీ అమూల్యమైన ఓటు ద్వారా మమ్మల్ని ఎన్నుకోండి, అంటే మమ్మల్ని అంటే ఎవరినైనా ఎన్నుకుంటే ఒక కమిటీ ఫామ్ చేసి ఇట్లా మైనారిటీస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పి అనౌన్స్ చేయించాము. ఫ్రైడే చేయించాము, సాటర్డే మేము మీటింగ్ కండక్ట్ చేసాము. వచ్చిన వాళ్ళతో మేము కమిటీ ఫామ్ చేసాం. అయితే ఇప్పుడు మీరు మనకి సమాజంలో మనకు జరిగేటటువంటి మీ యొక్క వెల్ఫేర్తో పాటుగా ఇక సమాజ సేవా కార్యక్రమాలు అటువంటివి కూడా ఏమన్నా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయా, చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా ఉన్నాయండి. మా కమ్యూనిటీకి సంబంధించినవి కాకుండా ఏదైనా కానీ
పేదవాళ్ళకి ఏ కులం మతం అని చూడకుండా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు మా ద్వారా, మా కమ్యూనిటీ ద్వారా కానీ, మా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానీ కావాలంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చినా మేమన్నా పోయినా వాళ్ళకి మేము మా వంతు మా సాయం చేస్తాము, తప్పకుండా చేస్తాము. దీంట్లో కులము మతము ఏం చూడమండి. అదే ఒక సంఘం ఉన్నది నాకు తెలిసి, ఆ సంఘం పేరు మనకి ఐడియా లేదు కానీ కరోనాలో వాళ్ళు చాలా సేవలు చేశారు. అది యూనిట్ ఆఫ్ మాదేనండి. దాంట్లో వన్ ఆఫ్ ది నేను సభ్యుడినే. అది ఏంటంటే దాంట్లో మేము అది చాలా కాలం నుంచి నడుపుతూనే ఉన్నాము. అంటే దానికి ఏమవుతుందంటే కొంతమందే బాధ్యతతో ఉంటున్నారు. మెయిన్ ఇప్పుడు మేము ఈ సంఘం పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యూనిట్ ఆఫ్ ఉమ్మాలో ఒక బాధ్యతతో ఒక 4-5 వర్క్ చేస్తున్నారు దాని మీద. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు, ఎవరు పనుల మీద వాళ్ళు జరుగుతున్నాయి. రావట్లేదు. మేము ఈ సంఘం పెట్టడానికి ముఖ్య ఏంటంటే ఇంకా ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసి ఒక దాటిపై నిలబెట్టి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మా కమ్యూనిటీకి లబ్ధి పొందే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఈ కమ్యూనిటీ సంఘం పెట్టాం. ఓకే ఓకే. ఇంకా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయండి మీకు మీ సంఘం ద్వారా మన ప్రజలకి, హిల్ కాలనీ ప్రజలకి మన అందించేటటువంటి కార్యక్రమాలు? అంటే ఏదన్నా అంటే వాళ్ళు మాకు సమస్యలు ఒకటి. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మాకు మసీదు రోడ్డుతో ఒక సమస్య ఉందండి. గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంటుంది అది. ప్రతిసారి మేము ఎమ్మెల్యే దగ్గర, లోకల్ ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎవరు మినిస్టర్లు వచ్చినా కానీ మేము వెళ్తున్నాం, వాళ్ళు కలుస్తున్నాం, వాళ్ళు మాకు మాట ఇస్తున్నారు, రోడ్లు వేస్తామంటున్నారు కానీ వేయట్లేదు. ఇప్పుడు రేపు మేము పోయి దాని మీద కూడా మేము పోరాడాలని చెప్పి చూస్తున్నాం. రోడ్డు కోసం. అవును, మసీదు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ముసలి ఇప్పుడు మా రంజాన్ ప్రత్యేక మాసం ద్వారా ఏంటంటే అందరు ముసలి ముత్క పిల్లాజల్లు అందరూ మసీదులకు వస్తారు. 5 పూట్ల నమాజ్ చేస్తారు, ఒక్క పొద్దులు ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే రోడ్డు బాగలేక ఎవరు రాలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా చుట్టూ తిరిగి ఆ గోతుల రోడ్లో రావాలంటే ఇబ్బంది అయిపోతుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడు పోయినా కానీ 2-3 లేదా 5 పోయి అడుగుతున్నారు లోకల్ లీడర్లను కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు ఏంటంటే ఈ సంస్థ, ఈ కమ్యూనిటీ గ్రూప్ ద్వారా అందరం కలిసిపోయి ఒక 20-30 మంది లేదా 50 మంది కలిసిపోయి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి వాళ్ళ ద్వారా మా డిమాండ్ని నెరవేర్చుకోవాలని మా ఆలోచన. మంచిదేనండి, అది మంచిది. ఆ రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉంది. అసలు బాలవిహార్ దగ్గర నుంచి ఆ రోడ్లోకి దిగాలంటే దిగలేని పరిస్థితి. దిగలేని పరిస్థితి. అసలు అది ఎట్లుందంటే ఇంకా అది కాకులు దూరం కారడవి లాగా తయారైపోయింది ఆ రోడ్డు. అసలు ఏది జన సంచారం లేకుండా ఇంకా చుట్టూ తిరుగుతున్నారు. ఇంకేముంది దానికి, రోడ్డుకి ఎవరు రావట్లేదు, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. మీరేం చెప్తున్నారండి? మనకి మీ అసోసియేషన్ గురించి ఒక మాట చెప్పండి. నా పేరు షేక్ అస్గర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్విఎస్ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. మమ్మల్ని పిలిచి ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. అదేవిధంగా చాలా చిన్న వయసులో నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు యాజ్ ఏ సెక్రటరీ అంటే అది మంచి పోస్టే. నా వయసుకు అది చాలా పెద్ద బాధ్యత అది. సో నన్ను సెక్రటరీగా ఎంచుకున్న మా ముస్లిం సోదరు మొత్తానికి నేను ఎవరైతే ఎన్నికకు వచ్చి హాజరయ్యి నాకు ఓటేసారో వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అంటే ఈ వేదికను ఎందుకు ఏర్పరచుకున్నామంటే ఈ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక వేదిక ఉండాలి. ఒక వేదిక లేనిది, ఒక గుర్తింపు లేనిది మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మనకు అది సరిగా అవ్వట్లేదు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు అది మసీద్ రోడ్ అని చెప్పేసి అని. వాస్తవానికి మేము చాలాసార్లు ట్రై చేసామండి, చాలా మంది పోయి అడిగారు. బట్ అది ఎలా ఉందంటే ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా, అంటే ఒకే పర్సన్ కి లేదా ఒక ఇంటికి, ఒక కుటుంబానికి చెందిన సమస్య లాగా చూస్తున్నారు నాయకులు. అంటే వారు మేము తప్పట్లేదు ఏ రాజకీయ నాయకుల్ని కూడా. బట్ ఏంటంటే డైరెక్ట్ గా ఆ రాజకీయ నాయకుడు కూడా, కౌన్సిలర్ కావచ్చు, ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి వచ్చి అడిగేసరికి ఆ వ్యక్తికి సమస్య కావచ్చు మేబీ, లేదంటే ఆ కుటుంబానికి సమస్య కావచ్చు అని దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా మేము ఈ వేదిక ఏర్పరచుకొని మా ఈ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము గుర్తింపు తీసుకొచ్చుకొని అందరం కలిసికట్టుగా దాదాపు ఒక 100 మంది, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు ఒక 40 మంది 50 మంది అని చెప్పేసి అని. సో నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ముస్లిం సోదరులందరినీ ఈ వేదికగా, మీ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. అందరూ కలిసి రావాలి, అందరం కలిసి పోయి సమస్యను పరిష్కరించుకుందాము. మనకు అది చాలా చాలా అవసరము. ఇది నా కుటుంబానికో, ప్రెసిడెంట్ గారి కుటుంబానికో, లేదంటే ఈ కమిటీలో ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళ కుటుంబాలకు వచ్చిన సమస్య కాదు, మన అందరికీ ఉన్న సమస్య. ఈ సమస్య మాత్రం కాదు సార్, మేము అనుకుంటున్నామండి. మాకు కూడా అంటే ఇప్పుడు మన రీసెంట్గా
రేవంత్ రెడ్డి సార్ చేశారు సమగ్ర కుటుంబ సర్వే లాంటిది ఒకటి. ఇంతకుముందు కేసీఆర్ గారు చేశారు, రేవంత్ రెడ్డి గారు చేశారు. అలా మేము అనుకుంటున్నాం ఇంకా, బట్ అది మా ఎజెండా లేదు. మా ప్రెసిడెంట్ గారు మా కమిటీ సభ్యులు ఒప్పుకుంటే, ఒకవేళ అందరూ ఒప్పుకుంటే ఎవరో ఒక 2, 3, 4 బాధ్యత తీసుకొని ముస్లిం కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ మా మైనారిటీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకొని ఆ కుటుంబాల్లో అందరిలో అన్నిటికన్నా పూరెస్ట్ ఇన్ పూర్ పేదవారిలో కూడా ఇంకా పూర్ అంటే మా ప్రాధాన్యత క్రమం ఏంటంటే వాళ్ళకి ఏదైనా సేవ మేము చేయగలుగుతామా, మా ద్వారా ఏదైనా చేయగలుగుతామా అనేది మేము చేద్దాం అనుకుంటున్నాం అండి. దాంతో పాటు ప్రతి ఒక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ మా దగ్గర మేము సేకరించాలనుకుంటున్నాం. ముందు సేకరిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అడిగారు మీ కమ్యూనిటీకి మాత్రమేనా లేకపోతే మిగతా కమ్యూనిటీకి చేస్తారని చెప్పేసి అని. అయితే ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ మా కమ్యూనిటీకి మేము చేసుకొని మా దాంట్లో మేము న్యాయం చేయగలిగాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము మీ వేదికగా చెప్తున్నామంటే ప్రతి కమ్యూనిటీకి ప్రతి ఒక్క కులము మతము ప్రాంతము తేడా లేకుండా నందికొండలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి మేము అది అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సామాజికంగా ఏ రకమైన వాళ్ళకి హెల్ప్ మేము చేయగలుగుతామో అంటే ప్రతి ఒక్క హెల్ప్. నేను అనేది ఏంటంటే నేను ఏ ఉద్దేశంతో అది అడిగానంటే మనం ఏంటంటే ఫస్ట్ మనము సంఘంలో సంఘజీవులు మనం, దాని తర్వాతనే మనకి కులాలైనా మతాలైనా ఏవైనా ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాలలో అందరము కలిసి ఏర్పడి ఆ యొక్క ఒక సభని కానీ లేకపోతే ఒక పోరాటాన్ని కానీ తీసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమస్య మీద కులాలకి మతాలకి సంబంధం ఉండదు నేను చెప్పింది. అటువంటి సందర్భంలో మీరు కలుస్తారా అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడిగానండి. అది ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్లో ఒక రత్నం ఎక్కడ పడిపోతే అక్కడ అతను ఏ కులము మతం అని ఎవరు చూడము, దబదబా పోయి దబుక్కన అతన్ని కింద పడిపోయిన అతన్ని మనం పైకి లేపుతాం. మనం అట్లాగే మనకి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని పోరాట దిశలో వెళ్ళేటప్పుడు ఒక మన వంతుగా కూడా కలిస్తే బాగుంటుంది, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి అది నేను మీకు ఆ ఉద్దేశంతో అడగటం జరిగింది. తర్వాత ఇంకొక సంగతి ఏంటంటే మీరు రోడ్డు చెప్పారు కదా, ఆ రోడ్డు గురించి నేను ఒక నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాగార్జున సాగర్లో నందికొండలో కొత్తగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్లు చేశారు. అందులో కొన్ని జరిగిన విషయాలు మనం నిష్కర్షగా మనం మాట్లాడుకోవాలి. కొంతమంది పైరవీలను బట్టి ఆ రోడ్లు పెట్టడం జరిగింది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వచ్చిన బడ్జెట్ అన్ని రోడ్లకి సరిపోవు కాబట్టి నెక్స్ట్ మీకు బ్రహ్మాండమైన రోడ్డు వేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు, అదొక పాయింట్. మూడో పాయింట్, వేసిన రోడ్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా వాళ్ళు లెక్క చేసుకున్నారండి. అయితే ఇక్కడ ఈ బాలవిహార్ దగ్గర నుంచి అంటే గర్ల్స్ హై స్కూల్ దగ్గర నుంచి మనకి ఇది మన మసీదు వరకు వెళ్ళే రోడ్డులో ఒక సైడే క్వార్టర్స్ ఉన్నాయి, రెండో సైడ్ క్వార్టర్స్ లేవు. అని వెళ్తుంటే రైట్ సైడే క్వార్టర్స్ వస్తాయి, రెండో సైడ్ క్వార్టర్స్ లేవు. కాబట్టి అక్కడ ఓటర్ శాతం బాగా తగ్గిపోయింది. అక్కడ దాన్ని ఆ లైన్లో నివసించే వాళ్ళంతా కూడా విశ్రాంత ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు పోరాటం చేసే పరిస్థితులలో లేరు, వాళ్ళు వెళ్ళి ఎవరిని అడిగే పరిస్థితులలో లేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి ఆ రోడ్డు వేయకపోవడానికి గల కారణం. మీరు ఖచ్చితంగా దాని గురించి మీరు అధికారులకు కానీ నాయకులకు కానీ కలిస్తే ఆ రోడ్డు వస్తుందండి, రాదనేం లేదు. ఇప్పుడు రెండవ విడతగా మనకి ప్లానింగ్లోకి తీసుకోవాల్సినవి ఇప్పుడు మనకి పిల్లర్ దగ్గర నుంచి కిందకి వెళ్ళేటటువంటి రోడ్డు ఉంది మనకి, ఇది మా స్టూడియో ఎదురుగుండా ఉన్న రోడ్డు ఒకటి ఉంది. ఈ రోడ్డు ఇంతకుముందు 72 అడుగులకు పెట్టి వాళ్ళు 8 కోట్లు 9 కోట్లు పెట్టారు. ఇప్పుడు దాన్ని ఓన్లీ అది 40 అడుగుల రోడ్డు కింద తయారు చేస్తున్నారు. దానిలో కొంత బడ్జెట్ మిగులుతుంది. పైలాన్లో అది ఒక ఆడిటోరియం కడతా అన్నారు, ఆ బడ్జెట్ ఉంటుంది. డిజిటల్ లైబ్రరీ బడ్జెట్ అన్నారు, అది మిగులుతుంది, అది కట్టట్లేదు. తర్వాత ధోబీఘాటది ఒకటి ఉంది, అది కట్టట్లేదు. ఇట్లా బడ్జెట్కి ఏమీ కొదవలేదు. కాకపోతే సమస్య తీవ్రతని అధికారులకు దృష్టికి తర్వాత నాయకుల దృష్టికి మీరందరూ ఏకమై తీసుకెళ్తే అది పెద్ద సమస్య ఏం కాదు. అది మీ కోరిక నెరవేరుతుందని చెప్పని త్వరలోనే నెరవేరాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. సరే, ఇంకా మాట్లాడే అయితే మేము ఇందాక చెప్పాం కదా సార్, ఇట్లా అందరం కలిసికట్టుగా అంటే కులాలకి మతాలకి అతీతంగా కలిసికట్టుగా పోయి పనిచేయాలని చెప్పేసి నేను మీ నందికొండ వార్తా స్రవంతి తరఫున అందరిని ఎస్పెషల్లీ మా ముస్లిం సోదరుల్ని నేను కోరుకుంటున్నాను అండి. అందరూ కలిసి రావాలి ఖచ్చితంగా. हर एक मुसलमान जरूर इस काम में हाथ देना और साथ देना.
సరే, నేను ఇంకొక విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మీరు మనం ఇంతకుముందు మేము అంబేద్కర్ సెలబ్రేషన్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ సెలబ్రేషన్స్, మన రాజ్యాంగ నిర్మాణ మనం జరిపేటప్పుడు ఏప్రిల్ 14న ఓన్లీ ఒక వర్గం వాళ్ళకి, దళితులే అక్కడికి వచ్చి దండేసేటట్లుగా ఉండేది. అదే వెనకటి మేము దానికి నేను ప్రెసిడెంట్గా ఒక 4 సంవత్సరాలు ఉన్నాను, సెక్రటరీగా 9 సంవత్సరాలు ఉన్నాను ఆ సంఘానికి. తర్వాత మనకి వీలు కాక మనం మానేసాం అనుకోండి. అయితే అప్పుడు ఒక వర్గం, ఒక కులం వాళ్ళే, ఒక ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపులే కొంతమంది వచ్చేవాళ్ళు, చాలా మైన్యూట్గా వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అదర్ పీపుల్. కానీ ఈ మధ్యకాలంలో మీరు కూడా అంబేద్కర్ని ఓన్ చేసుకుని, మా నాయకుడు అంబేద్కర్ అని చెప్పని ముస్లిమ్స్ కూడా వాళ్ళది ఆ రోజు సందర్భంగా తీసేటటువంటి మా నినాదంలో కూడా ఉంటది జై భీమ్ జై భీమ్ అని. మేము అందుకని మేము మటుకు అంబేద్కర్ గారిని మటుకు మేము ఎప్పటికీ దూరం చేయము. మేము దళితులతో కలిసి పోరాడతాము. మీరు కూడా మాకు కూడా మేము ఎట్లయితే మీ పోరాటానికి మేము సహకారాలు అందిస్తామో మీరు కూడా మా పోరాటాల్లో కూడా సహకారం అందిస్తాము. ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. అది ఇంతకుముందు అదే నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు అట్లా వచ్చేవాళ్ళు కాకుండా ఈ మధ్యకాలంలో మనము అది ఒక పెద్ద డెవలప్మెంట్ మనకి సంఘంలో. ఒక ముస్లిం సోదరులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫంక్షన్కి వచ్చి ఆ రోజున తీసేటటువంటి ర్యాలీలో పాల్గొన్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అరే, అభివృద్ధి చెందుతుంది దేశము, సంఘము అభివృద్ధి చెందుతుంది, ఒక మంచిగా మాకు మంచి బాటలో పయనించడానికి ఇది ఒక సంకేతం అని చెప్పని నేను భావించి చాలా సంతోషపడ్డాను నేను. అట్లాగే మనం ఇంకేదైనా సరే సంఘంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మీ మైనారిటీలలో వచ్చే ప్రాబ్లమ్స్కి కానీ మీరందరూ చక్కగా కృషి చేసి ఒక నూతన సమాజాన్ని నిర్మించే క్రమంలో మీరంతా పాటుపడతారని చెప్పని నందికొండ వార్తాస్రవంతి మేము కోరుకుంటూ ఉందండి. ఆ స్టూడియోకి వచ్చి మీరు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్. మమ్మల్ని పిలిచి మీ అమూల్యమైన టైం మా కోసం కేటాయించి మాకు మీరు మీ ద్వారా మమ్మల్ని ప్రజల్లో మీ ఛానల్ ద్వారా తీసుకుపోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. శాలువాలు కప్పుతున్నాం. మరి మంజల జనార్దన్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు 500 రూపాయలు కళాకారులకు బహుమానంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు కూర్చుంటే బాగుంటుందేమోనని. అమ్మా మీరు కూర్చుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నా ఊరు మీరు సరిగ్గా చెప్పండి. ఏం లేదు. మాట్లాడు. ఈరోజు ఎన్ఎస్పీలో చిన్న ఉద్యోగం చేసుకున్నటువంటి దండు నాగేశ్వరరావు గారు చాలా కాలం నుండి నాగేశ్వరరావు పాటలకి డ్యాన్స్ చేయడం కానీ, పాటలు పాడడం కానీ, కళాభిమానం, విఘ్నేశ్వర ఆర్కెస్ట్రా పెట్టి బయట నుంచి కూడా లేడీస్ని పిలిపించి వారికి తగిన సహాయం చేస్తూ పేద కళాకారుల నిమిత్తం ఇలాంటి కార్యక్రమాలు పైలాల్లో కానీ, రైట్ బ్యాంక్లో కానీ, హిల్కాల్లో చేస్తున్నారు. చాలా సంతోషం. మన స్థానికులు ఈ విధంగా చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి వర్త సంఘం వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనం కూడా తగినంత సహాయం చేస్తూ ఇలాంటి వాళ్ళకు తోడ్పాటు అందించాల్సిందిగా కోరుకుంటూ, గతంలో కూడా పోయిన నెల కూడా కార్యక్రమం చేస్తే అందరూ కూడా కలిసి సపోర్ట్ ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు నాగేశ్వరరావు గారు కూడా అందరూ కలిసి చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్ ఆర్కెస్ట్రా ఆందోళన వికలాంగుల వృద్ధ పేద కళాకారుల సహాయార్థం సేవ సంస్థ కోసం డి నాగేశ్వరరావు అనగా నేను ఆ యొక్క సేవ చేస్తున్నాను. ఈ సేవని గుర్తించినటువంటి మన యువకాల్లో ఉన్నటువంటి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మా కళాకారుల అందరి తరఫున, మా టీం తరఫున వారిని మరీ శిరస్సు వంచి వారికి నమస్కరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మేము చేస్తూనే ఉంటాము. ఈ విధంగా మాకు సన్మానాలు చేసినటువంటి అందరికీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి, రమేష్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ మా యొక్క శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్ ఆర్కెస్ట్రా తరపున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను.
Hey,
చిగురు తొడిగే సొరుకుతనమే అరుదు తీసే ఈడు పాడే ఈ వేళలో తీరని ఆశలు తీరేనులే తీయని బాటలు వేగేనులే కమ్మనే పాటగా జీవితం సాగని ఈనాటి పాట రాగాల తేట మురిపాలు పోసే పోక పలకాలి అందరి నోట సాగాలి విరిసిన వెన్నెల వేణువలే ఈనాటి పాట రాగాల తేట కొత్త స్నేహం కలిసి రాని ప్రేమరాం తెలిసి రాని కోటి కలనే ఊరేగని కొత్త స్నేహం కలిసి రాని ప్రేమరాం తెలిసి రాని కోటి కలనే ఊరేగని వయసే వాగై చిందయ్యని మనసే మనదై గుప్పొంగని వెచ్చని మమతలే మధువులే చిలకని ఈనాటి పాట రాగాల తేట మురిపాలు పోసే పోట మరకాలి అందరి నోట సాగాలి అనురాగాలు విరిసిన వెన్నెల వేణువలే ఈనాటి పాట రాగాల తేట మంత్రం మంత్రం చలిగాలి తగిలే వేళ గిల్లి గిల్లిత ముదిరే వేళ అప్పటేతో పుటరేతో అందుకుంటే లోతగా గుంపు మోగించు కొంచెం లైల భోగించు లంచం మంద భోగించు మంత్రం మంత్రం కొనిగోని కసిక విన్నతో కొనిగోని కసిక విన్నతో రాణి వనరాణి వయసు తిండి పిల్లలో తెలవారి పోకుండా తొలిగోడి కూసింది వరదా తెలరేగే సరదా ఎదురొత్తో ఎదుకొత్తో నచ్చుతో నచ్చిన గుంజమగించు కొంచెం లైలగించు లంచం మన్మదగించు మంత్రం మంత్రం
తిరుగుంటా నీ బుగ్గల నవ్వాటలో గంట అరగంట సరిపోగంట ముఖాటలో అంటూ వేచి పాడు అందంతో నా పాడు అసలే రతివి అవుతావే సతివి హంజమగించు కొంచెం నల్లగగించు లంతం మన్మగగించు మంత్రం మంత్రం చలిగాలి తగిలే వేళ గిల్లికింత మెగిలే వేళ అబ్బతోతో పుటవేతో అందుకుంటే మోతగా గుంజమగించు కొంచెం నల్లగగించు లంచం మన్మగగించు మంత్రం మంత్రం ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ జాబిలి కలువని నాడు లేదెన్నెల లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ అనురాగం అంగములా మెరిసింది నీ కళ్ళలోనా అనురాగం అంగములా మెరిసింది నీ కళ్ళలోనా మదిలో కర్పూర దీపం కదిలే నా ప్రాణ దీపం మదిలో కర్పూర దీపం చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.